అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయన చాలా లోభి. అంటే ఎంత పీనాసితనం అంటే ఒక్క పైస కూడా చేతిలోంచి జారనిచ్చేవాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చుపెట్టనిచ్చేవాడు కాదు. పైసా పైసా కూడపెట్టి ధనమంతా పోగుచేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్కపెట్టుకోవడం ఒక సరదా. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. కాని ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణాలు లెక్కపెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు. ఇంకేముంది, రాత్రికి రాత్రి వచ్చి గొయ్యి తీసి సంచి దోచేశాడు. మొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచికోసం తవ్వితే అది అక్కడలేదు. భోరు భోరుమని ఏడిచాడు. కాని ఇప్పుడు నెత్తి నోరు బాదుకుని ఏమి లాభం? పోయిన ధనం తిరిగిరాదుకదా? ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు. స్వామీజీ, బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసారికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా అని అడిగారు. ఖర్చు పెట్టడమా? నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను. అందులోంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తిలేదు అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, ఒక సంచిలో కొన్ని రాళ్లు వేసుకుని కప్పెట్టుకో. నీకు బంగారు నాణాలన్నా రాళ్లన్నా తేడా ఏముంది? లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి ఉండదు. ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు.